ముసళ్ళనే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జంతువుల్లో ఒకటిగా భావిస్తారు. ఇవి ఎంత భయంకరంగా వీటి యొక్క కళను బట్టి చెప్పుకుంటారు. ఇవి నీటిలోనే కాకుండా భూమి మీద కూడా వేటాడగలే పవర్ ఉంటుంది. అంతేకాకుండా ఉప్పు నీటి ముసళ్ళని ప్రపంచంలో అత్యంత భయంకరమైన ముసళ్ళుగా కూడా చెప్పుకుంటారు. ఇవి 16 ఫీట్ల పొడవు ఉంటుంది. వీటి యొక్క బరువు 400 కిలోలకు పైగా ఉంటుంది. అంతేకాకుండా ముసళ్ళ యొక్క బైట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మనలో చాలా మంది ముసళ్ళను పొలాల్లో సడన్ గా చూడంగానే అక్కడ నుండి పారిపోతారు. కానీ ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ఆ ముసలితో రోజు ఆడుకుంటాడు, తనతో పాటు పడుకుంటాడు కూడా. ఇతని పేరు చీటో. ఇతను ఒక మత్స్యకారుడు. ఇతను ఒక రోజు చేపలు పట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి నది ఒడ్డున ఒక గాయపడిన ముసలి కనిపించింది. అది ఎటు కదలలేని పరిస్థితిలో ఉంది. చీటో తన ఏరియాలో గైడ్ గా కూడా పనిచేసేవాడు మరియు తన యొక్క జీవితంలో తనకి ప్రకృతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. అతను 1999లో ఎప్పుడైతే అతనికి ఈ ముసలి దొరికిందో అప్పుడు దాని యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 400 కిలోలు ఉండాల్సిన ముసలి 70 కిలోల బరువు మాత్రమే ఉంది. దాని యొక్క పరిస్థితి అలా ఎందుకు అయిందంటే దాని యొక్క ఎడమ వైపున ఎవరో వేటగాడు గన్ తో షూట్ చేశాడు. చీటోకి అది క్రూరముఖమని తెలిసినా గానీ మానవత్వంతో దాన్ని అలా వదిలిపెట్టి వెళ్ళలేదు. దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాడు. తన యొక్క మిత్రుల యొక్క సహాయంతో చీటో దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకురాగానే ఆ ముసలికి అతను పోచో అని పేరు పెట్టాడు మరియు ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పోచో నార్మల్ పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు చీటో దాన్ని నదిలో వదిలేద్దామని ఆలోచించి దాన్ని నదికి తీసుకెళ్లాడు. కానీ నదిలోకి తీసుకెళ్లినా గానీ ఆ ముసలి అతను వదిలి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ముసలికి బాగోలేని పరిస్థితిలో మంచి ఆహారం, మందులు, అంతకు మించి ప్రేమని అందించాడు. అందుకే ఆ ముసలికి అతని మీద విశ్వాసం పెరిగిపోయింది. అంతేకాకుండా చీటో ప్రతిరోజు పోచో పక్కనే వేసుకుని పడుకునేవాడు కూడా. అతను ప్రతిరోజు ఆ ముసలి పక్కనే పడుకునేవాడు. మొదటి 6 నెలలు చీటో పోచోకి కేవలం లిక్విడ్ ఆహారాన్ని అందించాడు. ఆ తర్వాత దానికి చికెన్, ఫిష్ ని పెట్టడం ప్రారంభించాడు. కానీ అది చేపని, చికెన్ ని తినలేదు. దాని ముందే కూర్చొని అతను కూడా చేపలు, చికెన్ తింటే అప్పుడు అది కూడా తినడం మొదలు పెట్టింది. కాలానుసారంగా నీటిలో కూడా ఆ ముసలిని తీసుకుని వెళ్లేవాడు. నీటిలోకి తీసుకెళ్తేనే దీనికి నయమవుతుందని దాన్ని రోజు నీటిలోకి తీసుకెళ్లి ఆడించేవాడు. అతని యొక్క భార్య మాత్రం అతను చేసే ఆ పనికి భయపడుతూ ఉండేది. ఎందుకంటే క్రూరముఖం ఎప్పుడైనా అతన్ని తినేయొచ్చు. చీటో ముసలితో ఎంతసేపు అయితే గడుపుతూ ఉంటాడో అంతసేపు అతని యొక్క భార్య అతని మీద కోపంగానే ఉండేది. ఆ ముసలిని పెంచుకున్నందున కారణంగా చీటో యొక్క భార్య అతనికి విడాకులు కూడా ఇచ్చేసింది. రోజు రోజుకి వారిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. చీటో దగ్గరికి ఆ ముసలి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక నదిలో వదిలేశారు. చీటో దాన్ని వదిలేసి ఇంటికి వచ్చేసాడు. కానీ ముసలి లేకపోతే అతనికి ఏదో వెల్తిగా అనిపించింది. ఇక ఆ బాధతో రాత్రి పడుకున్నాడు. పొద్దున్నే లేచి తన ఇంటి యొక్క తలుపును తీయగానే బయట ఆ ముసలి నదిలోంచి బయటకు వచ్చి అతని కోసం ఇంటికి వచ్చేసింది. ఇక అప్పటి నుండి అతను ఆ ముసలిని తనతో పాటే ఉంచుకుంటున్నాడు. చూశారు కదా చీటో పోచో యొక్క అమేజింగ్ స్టోరీ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.